ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరుతుంది. రామలేరు, తమ్మలేరు, పడుదమేరు నుంచి కొల్లేరుకు భారీ వరద కొనసాగుతుంది. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తగా రామలేరు వరద నూజివీడు, దెందులూరులోని నష్టాన్ని మిగిల్చింది. తమ్మిలేరు ప్రవాహం ఏలూరు మీదుగా ఉధృతంగా కొల్లేరుకు చేరుతుంది. ఏరులన్నీ కొల్లేరులో ఏకమవుతుండటంతో కొల్లేరు సరస్సు పూర్తిగా నిండిపోయింది. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మెడికల్ వేస్టేజ్తో సహజ సిద్ధ సరస్సులు నిండిపోవడంతో కొల్లేరులో మత్స్య సంపద, పక్షులకు ముప్పు పొంచి ఉంది. ఏలూరు, కైకలూరు, ఏలూరు గుడివాలంక ప్రధాన రహదారులపైకి కొల్లేరు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కోమటిలంక, పైడిచింతపాడు గ్రామాలను వరద నీరు దీంతో కొల్లేరు ముంపు ప్రాంతాలు ముందస్తు సహాయక చర్యలకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరుతుంది. రామలేరు, తమ్మిలేరులు, బుడమేరుల నుంచి కొల్లేరుకు భారీగా వరద కొనసాగుతుంది. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తగా రామలేరు వరద నూజివీడు, దెందులూరులోని నష్టాన్ని మిగిల్చింది. తమ్మిలేరు ప్రవాహం ఏలూరు మీదుగా ఉధృతంగా కొల్లేరుకు చేరుతుంది. ఏరులన్నీ కొల్లేరులో ఏకమవుతుండటంతో కొల్లేరు సరస్సు పూర్తిగా నిండిపోయింది. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మెడికల్ వేస్టేజ్తో సహజ సిద్ధ సరస్సులు నిండిపోవడంతో కొల్లేరులో మత్స్య సంపద, పక్షులకు ముప్పు పొంచి ఉంది. ఏలూరు, కైకలూరు, ఏలూరు గుడివాకలంక ప్రధాన రహదారులపైకి కొల్లేరు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కోమటిలంక, పైడిచింతలపాడు గ్రామాలను వరద నీరు దీంతో కొల్లేరు ముంపు ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. భార్గవ్, అటు కొల్లేరు ప్రాంతానికి భారీగా కూడా వరద నీరంతా కూడా వచ్చి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు ఏదైతే సహజ సిద్ధ ప్రవాహానికి ఆక్రమణలు అడ్డు తగిలితే ఆ ప్రవాహం ఎంతవరకు ముంపు చేస్తుందో మనం విజయవాడలో కూడా చూసాం. మాతరణలోనే ఆ నీరంతా కూడా వచ్చి దిగువకు కొల్లేరులోకి సహజ సిద్ధంగా ప్రవహించాల్సి ఉండగా కొల్లేరులోకి వచ్చేటువంటి మార్గంలో కూడా ఆక్రమణలు ఉండడంతో ఆ నీరంతా కొల్లేరు గ్రామాలపై కూడా విరుచుకుపడుతుంది. కొల్లేరులో ఆక్రమ చెరువులు భారీ ఎత్తున కూడా ఉన్న నేపథ్యంలో ఆ చెరువులు గట్లు అడ్డుపడి ఆ నీరంతా కూడా అటు ఉన్నటువంటి గ్రామాలను ముంచెత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున అటు బుడమేరు 40 నుంచి 45 వేల క్యూసెక్ల నీరు దిగువకు వస్తుండగా ప్రస్తుతం రామిలేరు వరద ఏదైతే ఉందో రామిలేరు కూడా దాదాపు 16 వేల క్యూసెక్ల వరకు కూడా అటు నూజివీడు, దెందులూరు నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం మిగిల్చి రైతులకు ఆ 3 గ్రామాలకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చి ప్రస్తుతం కొల్లేరులోకి చేరింది. అలాగే తమ్మిలేరు వరద కూడా ప్రస్తుతం 6 వేల క్యూసెక్ల వరకు కూడా ఏలూరు మీదుగా కొల్లేరు ప్రాంతానికి చేరుతుంది. దీంతో ఈ ఏరులన్నీ కూడా ప్రస్తుతం కొల్లేరులోకి కలుస్తున్నాయి. కొల్లేరులో కలిసేటువంటి ప్రాంతాల వద్ద అయితే అక్కడ ఉన్నటువంటి గట్ల ఆక్రమణల వల్ల అవి పక్కనటువంటి గ్రామాల మీదకి రహదారులపై కూడా వచ్చినాయి. ప్రస్తుతం ఏలూరు నుంచి కైకలూరు వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు నీరు ఉండడంతో అక్కడ రాకపోకలు కూడా నిలిపివేశారు. జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏలూరు నుంచి గుడివాకలంక, కొల్లేరు వెళ్లేటువంటి ప్రాంతాలు ప్రధాన రహదారి ఉందో అక్కడ కూడా ఒక అడుగు మేర కూడా నీరు చేరిన పరిస్థితి కూడా ఉంది. లోపల ఉన్నటువంటి కోమట్లంక, పైడిచింతపాటు గ్రామాలకైతే గ్రామాల లోపలికి ప్రస్తుతం వరద నీరంతా కూడా చుట్టుముడుతుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా కొల్లేరులోకి నీరు రావడంతో అవన్నీ కూడా ఎగబాకి పైన ఉన్నటువంటి గ్రామాలపైకి వెళ్తూ ముంచెత్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా నీటితో పాటు ఎగువనంటే విజయవాడ గాని, అటు నూజివీడు గాని, ఏలూరు మీద చూస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆ వాటర్ తో పాటు ప్రధానంగా వేస్టేజ్, బయో వేస్టేజ్ గాని, ప్లాస్టిక్ వ్యర్థాలు గాని పెద్ద ఎత్తున కూడా సహజ సిద్ధ మంచినీటి కొల్లేరు సరస్సులో కూడా చేరుతున్నాయి. దీంతో మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు సరస్సు పూర్తిగా ఎప్పటి నుంచో కాలుష్య ఆధారంగా మారుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో కూడా భారీగా బయో వేస్టేజ్ అనేది కూడా వస్తుంది. ఈ బయో వేస్టేజ్ వల్ల పక్షులకు గాని, కొల్లేరులో పశువులకు గాని, అలాగే అక్కడ తాగునీరు చేసేటువంటి గ్రామస్తులకు గాని పెద్ద ఎత్తున కూడా ముంపు పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మత్స్య సంపద అపారంగా నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉంది. బయో వేస్టేజ్ ఈ విధంగా కాలువల్లో, పంట కాలువల్లో కూడా కలపడం గాని, లేదంటే కొల్లేరులోకి రావడం వల్ల కూడా ఎంతో ముంపు పొంచి ఉందంటూ కూడా పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సహజ సిద్ధ సరస్సులు, సహజ సిద్ధ ప్రవాహాలు, ఆక్రమణలు అడ్డుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో మరింత ముప్పు తప్పదని కూడా ఈ రోజు పరిస్థితులు అయితే సూచిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.